ఏం దినాలు? శ్రమల దినాలు. ఒక్క పొద్దులతో చూపిస్తారు కదా ఇంకా వాళ్ళ ప్రతాపము. అబ్బా, ఆహా, ఒక్క పూటతో చూపిస్తారు ఇంకా వాళ్ళ ప్రభావము. నన్ను అంటుంటారన్నమాట, బాబు మామ తాగుడే బంద్ చేసిండు బాబు, అస్సలు ముడతలేడు బాబు. ఎప్పుడు బాబు? ఈ దినాలలో బాబు. అప్పుడు నేను అనుకుంటా, ఆగు బాబు, 41 రోజు కాని బాబు, అదే మందులో మళ్ళీ దుంకుతాడులే బాబు. ఏమండి? ఇంకొంతమంది, అన్న నేను కౌసు బంద్ అన్నా. అబ్బచ్చా, ఎన్ని రోజులు రా? 41 రోజులు. తర్వాత ఏమైందో వల్ల అన్నయ్య నేను 40 రోజులు అసలు ఏమి సిగరెట్ కానీ మందు కానీ అన్ని బంద్ అన్నా. 41 రోజు మళ్ళీ తాగుతాను. అంజూరపు చెట్టు. ఈ అమ్మ మనసు అసలు బాగానే ఉండదు. బాగున్నారా అమ్మా అంటుంది చూడు ఎదుటోళ్ళని. ఆ ఎదుటోళ్ళ పైన అసలు ఈమె మనసు బాగానే ఉండదు, ఈర్షతో ఉంటది. ఓర్వచాలని కుతంత్రాలు పెట్టుకొని ఉంటది మనసులో. కానీ ఏం చేస్తుంటది బయటికి మాత్రము, బాగున్నారా బిడ్డ, బాగున్నారా తల్లి. లోపల చూస్తే ఫలమే లేదు. బయట ఆకుల చేత అలంకరించుకుంటున్నారు వీళ్ళు. హలో, నా దేవుడి ఉగ్రతకు చోటు ఇయ్యకు. అట్టి నటనమైనటువంటి జీవితం నా దేవుడికి ఇష్టం లేదు. మారు మనసు నొందు. ఏం పొందాలా? మారు మనసు నొందుకో. మనసు మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ తీరు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ నడవడిక మార్చుకో. లేదు లేదు నేను అంజూరపు చెట్టు లాగానే ఉంటా అంటే ఉగ్రతకు చోటిస్తున్నావు నా దేవుడికి. లేదు నేను అట్లాగే అంజూరపు చెట్టు లాగానే ఉంటే నరికి వేయబడతావు. చూస్తా ఉందంట 3 ఏళ్ల నుండి చూస్తుందంట. పండు లేదేం లేదు, చెట్టు ఆకును మాత్రం ధరించుకుంటుంది. షోపుటం కనపరుస్తా ఉంది. నేనేదో నా దగ్గర ఏదో నా దగ్గర ఏదో చాలా పండ్లు ఉన్నట్టుంది నీ నటన. ఆకులు ధరించుకొని ఉందంటే అట్టి విధమైన జీవితం జీవించొద్దు బిడ్డ. రాకడ సమీపంగా ఉంది. దేవుడు సమస్తమును చూచుచున్నాడు. నీ నోట మాట రాక మునిపే ఎరిగినోడు జాగ్రత్త. నీ నడక నీ పడక ఎరిగినోడు. ఎటు నడుస్తున్నో ఎటు నడవాలని నీ హృదయం ప్రేరేపింపజేస్తుంది. నువ్వు పడుకున్నప్పుడు ఏమి నీచమైన ఆలోచనలు చేస్తున్నావు, నీ నడక నువ్వు పడుకున్నప్పుడు నీ పడక సైతం ఎరిగినోడు. ప్రార్థననే ఉండదు వారి జీవితంలో, వాక్యమే ఉండదు వారి జీవితంలో. కానీ పేరుకు మాత్రం క్రైస్తవుడు, పేరుకు మాత్రం మందిరం కోసం, పేరుకు మాత్రం పాట పాడటం, పేరుకు మాత్రం చదువుతాం పోతాం. కానీ లోపటంతా మా సొంత స్వభావం. మా లోపట మాత్రం శరీరేచ్ఛలే. కానీ ఎదుట ఒక తమ్ముడో ఒక అక్కనో కనిపిస్తే మాత్రము అలంకరించుకుంటాం, షోపుటప్ చేస్తాం. లేండి, బాగున్నారమ్మా, దేవునికి స్తోత్రం అమ్మా, ప్రేజ్ ద లార్డ్ చెల్లి, బాగున్నావా? అంజూరపు చెట్టు వాళ్ళు సున్నము కొట్టిన సమాధులు. బయట చాలా బాగా అనిపిస్తారు, మాట ఎంతో తీయగా ఉంటదంట అది. కానీ లోపల కుళ్ళు, మురుగు, పెంట. అటు జీవితాలను దేవుడు ఇష్టపడడం లేదు బిడ్డ. అటు జీవితాల పైన దేవుని యొక్క కోపము రగులుకుంటది. అటు జీవితాలు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు. నీ బతుకును మార్చుకొని కపటమైనటువంటి ఆ మనసును తీసివేసుకొని ఫలభరితమైనటువంటి జీవితము జీవించాలా.